Okay, good evening. So today we are going to discuss about backups. We have already covered the basics of the backup. Now we are going to discuss practical things. So before going to that backup, we can cover the first backup methods, that is old and traditional methods. So those are called cold backup and hot backup. So these are not needed in nowadays, but still you need to know about how the backups are going and what is the use of these backups. So we can simply say that old methods not required most of the times in real time. Okay, so we can check for the cold backup or hot backup. So already I told about how we can perform the cold backup and how we can perform hot backup. So similarly, the same steps we can follow here. So before taking the cold backup, so I will revise again a few more points about the same thing, or simply we can put like a file backup.txt. So in this I will dictate some points regarding Oracle database cold backup method. ఓకే, ఇక్కడ మనం Oracle database cold backup ఎలా తీసుకుంటామనేది చూద్దాం. So now we are going to see about what are the steps which are required for cold backup method. So the name itself, we already seen that cold in the sense it's like a cool. The synonym is like a cool. So here we can simply say that a machine or a device which is in off state, then it should be cool. అంటే ఏం లేదు, ఏదైనా ఒక డివైస్ రన్నింగ్లో లేకుండా ఆఫ్లో ఉంటే కూల్గా ఉంటుంది. మనం ఇస్త్రీ పెట్టి తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ బాక్స్ తీసుకుందాం, అదేంటి స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు కూల్గా ఉంటుంది, ఆన్ చేసినప్పుడు హీట్ అవుద్ది. సిమిలర్గా అంతే, ఒక సిపియు తీసుకుంటాం, మనం వాడేటప్పుడు డెస్క్టాప్ అయినా ల్యాప్టాప్ అయినా హీట్ వస్తూ ఉంటుంది. అదే మనం ఆఫ్ చేసామనుకో హీట్ జనరేట్ అవ్వదు. అంటే హీట్ జనరేట్ అవటం దాన్ని బట్టి జస్ట్ కోల్డ్ బ్యాకప్ మనకి ఈజీగా గుర్తుండటానికి కోల్డ్ బ్యాకప్. ఇక్కడ మనం మెషిన్ బదులు ఏమనుకుంటున్నాం, డేటాబేస్ అనుకుంటున్నాం. సో కోల్డ్ బ్యాకప్ అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటి, డేటాబేస్ అనేది ఆఫ్లో ఉండాలి. డేటాబేస్ మస్ట్ బి ఇన్ ఆఫ్ స్టేట్. అంటే దీన్ని మనం టెక్నికల్గా ఏం చెప్తాం, మస్ట్ బి ఇట్ ఈజ్ ఇన్ షట్ డౌన్ మోడ్, షట్ డౌన్ స్టేట్ అని కాల్ చేయాలి. సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ Oracle database, technically we can say that database in shutdown mode or shutdown state. Hot backup in the sense it is a online backup method. For this no need to shut down database ని మనం షట్ డౌన్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ మనకి డేటాబేస్ అనేది షట్ డౌన్ మోడ్లో ఉండే పని లేదు. ఇప్పుడు మనం కోల్డ్ బ్యాకప్ స్టెప్స్ తీసుకుందాం. సో ప్రీ చెక్స్ రియల్ టైం అయినా నువ్వు మామూలుగా ప్రాక్టీస్ చేసేటప్పుడైనా కొన్ని ప్రీ చెక్స్ అంటే బ్యాకప్ తీసుకునే ముందుగా ప్రీ చెక్స్ అంటాం. ప్రీ చెక్స్ అంటే ఏంది, ఇప్పుడు మనం ఒక యాక్టివిటీ ఏదైనా చేస్తున్నాం అనుకో, బిఫోర్ డూయింగ్ యాక్చువల్ యాక్టివిటీ యూ నీడ్ టు వెరిఫై సమ్ కైండ్ ఆఫ్ ప్రీ చెక్స్, అంటే జాగ్రత్తలు అనుకోవచ్చు.
ఒక యాక్టివిటీ చేసే ముందుగా తీసుకునే జాగ్రత్తలని ప్రీ చెక్స్ అంటాం. అలాగే ఇక్కడ కొన్ని ప్రీ చెక్స్, ఆ యాక్టివిటీ పెర్ఫామ్ చేయక ముందు మనం ఏం చేయాలి. సో వాట్ ఆర్ ద ప్రీ చెక్స్ ఇన్వాల్వ్డ్ బిఫోర్ గోయింగ్ టు యాక్చువల్ ఐటమ్, యాక్చువల్ యాక్టివిటీ. ఇక్కడ ప్రీ చెక్స్ అంటే, సో different tasks are there. We can say that what is the size of database, what is the size of database, డేటాబేస్ యొక్క సైజ్ ఎంత ఉందనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే నీకు సో బేస్డ్ ఆన్ సైజ్ we need to check for the free space availability, free space availability in the server or any shared storage which is attached to current machine, current DB machine. సో దీన్ని మనం సింపుల్గా ఏమంటాం, NAS మౌంట్ పాయింట్ అనొచ్చు. NAS మౌంట్ పాయింట్ లేకపోతే NFS మౌంట్ పాయింట్. We can simply call it as a NAS mount point or NFS mount point. అండ్ ఇది సో డేటాబేస్ సైజుని బట్టి మనకు కావాల్సినంత స్పేస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సపోజ్ మనకి డేటాబేస్ అనేది 100 GB ఉందనుకో, మనం అన్ని చెక్ చేసినా కూడా 100 GB లేకపోతే మనకు ప్రాబ్లం అవుద్ది. సో ఫర్ దట్ రీజన్ వ్యాలిడేషన్ పర్పస్కి మనం ఏం చేయాలి, వీ నీడ్ టు వెరిఫై రిక్వైర్డ్ సైజ్, కావాల్సినంత సైజ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ సైజ్ కరెక్ట్గా లేదనుకో, వీ కెన్ రిక్వెస్ట్ ద లైనక్స్ టీమ్ లేదా స్టోరేజ్ టీమ్. మోస్ట్ ప్రాబబ్లీ స్టోరేజ్ రిలేటెడ్, ఆ లైనక్స్ మెషిన్ రిలేటెడ్ అన్నీ కూడా రిక్వెస్ట్లు మనం లైనక్స్ టీమ్కే పెడతాం రియల్ టైంలో. సో కాబట్టి ఇఫ్ సైజ్ ఈజ్ నాట్ సఫిషియంట్ అంటే సరిపోయినంత లేదనుకున్నాం, ఉంటే ఓకే, గుడ్, వెల్ అండ్ గుడ్. ఇఫ్ సైజ్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఆర్ ఇఫ్ స్పేస్ ఈజ్ నాట్ సఫిషియంట్, స్పేస్ ఈజ్ నాట్ సఫిషియంట్ అంటే కావాల్సినంత స్టోరేజ్ లేదు, కావాల్సినంత స్టోరేజ్. If the space is not sufficient, then raise a request with Unix team, లేకపోతే వీళ్ళని మనం లైనక్స్ టీమ్ అని కూడా అంటాం. లైనక్స్ టీమ్ ఫర్ ప్రొక్యూరింగ్ లేదా ఫర్ గెటింగ్ ద సేమ్, ప్రొక్యూర్ అంటే దానికి కావాల్సినంత తీసుకో. ఓకే, స్టోరేజ్ అంతా బాగుంది. ఇక డేటాబేస్ ప్రీ చెక్స్లో ఇదొకటి. తర్వాత ఇక యాక్టివిటీ చేయాలి. ఇప్పుడు నువ్వు యాక్టివిటీ స్టార్ట్, ఇప్పుడు యాక్టివిటీ ఇక్కడ స్టార్ట్ అయింది. స్టెప్ 1 యాక్టివిటీలో స్టెప్ 1 వచ్చేసి స్టెప్ 1 ఫర్ ది యాక్టివిటీ, చెక్ ది లొకేషన్స్ ఆఫ్ ఆల్ డేటా ఫైల్స్, కంట్రోల్ ఫైల్స్, రీడు లాగ్ ఫైల్స్. ఇప్పుడు మనం బ్యాకప్ అంటేనే డేటాబేస్కి ఆఫ్లైన్లో ఇవి 3 ఇంపార్టెంట్. ఎనీ డేటాబేస్లో ఈ డేటా ఫైల్స్ కానీ, కంట్రోల్ ఫైల్స్ కానీ, రీడు లాగ్ ఫైల్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో కాబట్టి ఫస్ట్ మనం వెరిఫై చేయాల్సింది అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెక్ చేసుకోవాలి. సో ఎలా చెక్ చేస్తామంటే దానికి స్టెప్ 2లో క్వెరీస్ రాసుకోవచ్చు. ఫస్ట్ ఏంటి, డేటాబేస్ కనెక్ట్ టు డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలంటే మీకు తెలిసిందే. ఫస్ట్ ఏం చేయాలి, ఎక్స్పోర్ట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఎక్స్పోర్ట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటే ఏం చేయాలి, స్టెప్ డాట్ స్పేస్ వరా env కొట్టి
అక్కడ క్వశ్చన్ మార్క్ అడిగిన దగ్గర డేటాబేస్ పేరు ఏది ఉంటే అది ఎంటర్ చేయాలి. దాన్ని ఎక్స్పోర్ట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటాం. ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ చూద్దాం. స్టెప్ 3, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ చేసిన తర్వాత డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు SQL ప్లస్ sysdba ఇలా కనెక్ట్ అవుతాం. డేటాబేస్ కనెక్ట్ అవ్వగానే మనకి ఇక్కడ SQL గ్రేటర్ దెన్ అని కనపడింది. సో వెన్ you are connected to the database with the help of SQL plus sysdba, it will show like SQL greater than. That means in the step 1 what you need to check, we need to verify the actual locations of all the databases, or whatever the database which is going to be backup. మనకి ఏదైతే బ్యాకప్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ డేటాబేస్కి సంబంధించిన డేటా ఫైల్స్, కంట్రోల్ ఫైల్స్, రీడ్లాగ్ ఫైల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. అది ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మనం డేటాబేస్లోకి కనెక్ట్ అవ్వాలి. సో దాట్ కనెక్ట్ టు డేటాబేస్ with the help of export the environment variables. Export environment variables అంటే we need to enter this query dot space ORAENV, then we can enter the database name which is going to be backup. ఏదైతే మనం బ్యాకప్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ డేటాబేస్ మాత్రమే. ఒకవేళ సర్వర్లో 4 డేటాబేస్లు ఉంటే 4 డేటాబేస్లు మనకు అవసరం లేదు. వాట్ ఎవర్ ద రిక్వెస్ట్ కేమ్ ఫర్ దట్ డేటాబేస్ ఓన్లీ వీ కెన్ చెక్. సో నౌ గివ్ ద క్వెరీ, సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ VDALR డేటా ఫైల్. రెండోది అది రిజల్ట్ వచ్చిన తర్వాత కాపీ చేసుకొని నోట్ప్యాడ్లో పెట్టుకొని సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ VDALR కంట్రోల్ ఫైల్. తర్వాత సెలెక్ట్, ఇక్కడ మెంబర్ అని వస్తుంది, మెంబర్ ఫ్రమ్ VDALR లాగ్ ఫైల్, LOG లాగ్ FILE ఫైల్. ఓకే, ప్రతిదానికి చివరిలో సెమీకోలన్ ఇవ్వాలి, లేకపోతే నెక్స్ట్ లైన్ అడిగిద్ది, అప్పుడు కూడా మీరు ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఈ 3 లొకేషన్స్ కనుక్కున్న తర్వాత స్టెప్ 4లో ఇక్కడ మనం ఏం చేయాలంటే క్రియేట్ ఏ డైరెక్టరీ ఫర్ సేవింగ్ ఆర్ కాపీయింగ్ బ్యాకప్ ఆఫ్ డేటా ఫైల్స్, కంట్రోల్ ఫైల్స్ అండ్ రీడ్లాగ్ ఫైల్స్. ఈ రీడ్లాగ్ ఫైల్స్ వీటన్నిటిని సేవ్ చేయడానికి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. లైనక్స్లో అయితే మనం డైరెక్టరీ అంటాము, విండోస్లో అయితే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ విండోస్ లాంగ్వేజ్, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఫోల్డర్. దీన్నే మనం లైనక్స్ లాంగ్వేజ్లో డైరెక్టరీ అంటాం. సో ఇక్కడ డైరెక్టరీ క్రియేట్ చేయడానికి mkdir-p యూజ్ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ, U01 అయితే U01, ఒకవేళ NAS మౌంట్ పాయింట్ అయితే NAS మౌంట్ పాయింట్, కోల్డ్ బ్యాకప్ అని పెట్టుకోండి. కొన్ని చోట్ల మీకు U01 కాకపోతే ఏది అవైలబుల్ ఉంటుంది, నేను చెప్పా కదా mkdir ఫర్ ఎగ్జాంపుల్ -p, ఈ NFS మౌంట్ పాయింట్ ఖాళీగా ఉంది, ఇక్కడ NFSలో కోల్డ్ బ్యాకప్ అని అంటే కొంత చోట్ల అవసరమైతే డేట్ కూడా ఈరోజు చేస్తున్నాం అనుకో 21 మార్చి 2025 అంటే నీకు గుర్తుండాలని, లేదా ఏదైనా టికెట్ ట్రై చేసుకొని ఉంటే దానికి సంబంధించిన వర్క్ ఇది చేస్తున్నామని 2025 ఇలా చేయటం వల్ల ఏంటంటే నువ్వు ఏ రోజు చేసింది అనేది ఈజీగా గుర్తుండిద్ది. ఓకే, డైరెక్టరీ క్రియేషన్ కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టెప్ 5లో ఈ డైరెక్టరీలోకి మనం ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ CD అని కొట్టేసి U01 కోల్డ్ బ్యాకప్ ఇలాగా డైరెక్టరీలోకి వచ్చిన తర్వాత అది ఎంటర్ చేసిన తర్వాత PWD అంటే
ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే ఏం చెప్పింది, ఇది ఇప్పుడు మన ప్రస్తుతానికి ఏ ఫోల్డర్లో ఉన్నాం అనేది చూపించింది. దట్ ఈస్ కాల్డ్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయినాక స్టెప్ 6లో ఏం చేస్తా అంటే అగైన్ కనెక్ట్ టు ద డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ టు డేటాబేస్ when we have proper డౌన్ టైమ్ విండో. మనకి ఇక్కడ డేటాబేస్ని డౌన్ చేసుకోవచ్చు అని అప్లికేషన్ టీమ్ వాళ్ళు కూడా ఒప్పుకున్నప్పుడు మాత్రమే చేయాలి ఇది. లేకపోతే వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద డౌన్ టైమ్ అప్రూవల్. డౌన్ టైమ్ డేటాబేస్ డౌన్ అంటే డేటాబేస్ కనెక్టివిటీ లేకపోయినా కూడా మాకేం ప్రాబ్లం లేదని అప్లికేషన్ టీమ్ వాళ్ళు చెప్పాలి. సో నౌ అగైన్ డేటాబేస్ కనెక్ట్ అవుతాం. ప్రాసెస్ సేమే, డాట్ స్పేస్ ఫర్ ఐఎన్వి, ఇట్ విల్ ఆస్క్ ఫర్ ది డేటాబేస్ నేమ్ క్వశ్చన్ మార్క్, డేటాబేస్ ఏదైతే అది ఓఆర్సీల్ అయితే ఓఆర్సీల్ అది, దెన్ ఎస్క్యూఎల్ ప్లస్ sysdba. వెంటనే మీకు ఎస్క్యూఎల్ గ్రేటర్ దెన్ వచ్చింది. ఇక్కడ మీరు షట్ డౌన్ ఇమీడియట్ ఈ కమాండ్ ఇచ్చి 1 or 2 minutes వెయిట్ చేస్తే డేటాబేస్ షట్ డౌన్ క్లోజ్ అయ్యి ఫస్ట్ డిస్మౌంట్ అయింది, క్లోజ్ అయింది, షట్ డౌన్ ఇన్స్టెన్స్ అయింది. 3 steps జరుగుతాయి బ్యాక్ ఎండ్లో. ఇప్పుడు ఇక్కడ ఎస్క్యూఎల్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. ఎగ్జిట్ అయిపోయి ప్రజెంట్ మనం డైరెక్టరీలో ఉంది అక్కడ pwd అంటే U01 కోల్డ్ బ్యాకప్ డైరెక్టరీలో ఉంటాం. కోల్డ్ బ్యాకప్ ఈ డైరెక్టరీలో మనం ఉన్నాం. ఇప్పుడు కమాండ్ సిపి అనే కమాండ్ వాడాలి. సిపి మీన్స్ కాపీ, టు కాపీ ఫైల్స్ ఫ్రమ్ వన్ డైరెక్టరీ టు అనదర్ డైరెక్టరీ. ఒకదాని నుంచి ఇంకో దానికి లేదా విత్ ఇన్ సేమ్ డైరెక్టరీ, విత్ ఇన్ సేమ్ డైరెక్టరీ బట్ విత్ డిఫరెంట్ నేమ్. ఒకే అదే డైరెక్టరీలో అయితే మాత్రం పేరు డిఫరెంట్ పెట్టాలి, సేమ్ పేరు యాక్సెప్ట్ చేయదు, విత్ డిఫరెంట్ నేమ్. ఓకే, అదర్ డైరెక్టరీ అయితే అవసరం లేదు, విత్ ఇన్ సేమ్ డైరెక్టరీ అయితే మాత్రమే. ఓకే, సో ఇప్పుడు కాపీ కమాండ్లో మనం ఏం వాడతాం, ఇక్కడ నేను మొత్తం రాయట్లేదు బట్ ఇక్కడ ఏం చేస్తున్నా, కాపీ అని చెప్పేసి లొకేషన్ ఆఫ్ డేటా ఫైల్స్, ఆ డేటా ఫైల్స్ మొత్తం లొకేషన్ స్పేస్ ఇచ్చి, లేదు సిపి ఒక్కొక్క 1 by 1 చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ సిపి లొకేషన్ ఆఫ్ డేటా ఫైల్స్ -d అంటే డైరెక్టరీ డెస్టినేషన్ పాత్ అనమాట. -d ఎక్కడికి వెళ్ళాలి, అవి U01 కోల్డ్ బ్యాకప్ _ డేట్ వాట్ ఎవర్ ద ఫోల్డర్ మీరు ఎలాగైతే డైరెక్టరీ క్రియేట్ చేశారో అదే విధంగా. -v అంటే వ్యూ, -v అనేదేమో వ్యూ, ఆ ఫైల్ ఏది కాపీ అవుతుందనేది తెలుసుకోవడానికి. -d ఏమో డెస్టినేషన్. లేదు మీకు అసలు ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలనుకుంటే హెల్ప్ అని చెప్పేసి హెల్ప్ సిపి అని కొడితే అది మొత్తం దాని మాన్యువల్ మొత్తం వచ్చేది మనకి లైనక్స్లో. సో ఇవి స్టెప్స్, అవన్నీ సేమ్ అలాగే సిమిలర్గా సిపి కమాండ్ లొకేషన్ ఆఫ్ కంట్రోల్ ఫైల్స్, మళ్ళీ -d U01 కోల్డ్ బ్యాకప్ _21st March 2025 -v. అలాగే ఇది కూడా కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ లొకేషన్ ఆఫ్ redo log files -d U01 కోల్డ్ బ్యాకప్ _21st March 2025 -v. ఈ విధంగా కంప్లీట్ అయిపోయినాక అన్ని ఫైల్స్ కాపీ అయిపోయినాయి. ఇంకా లాస్ట్ స్టెప్, సో ఇట్ విల్ బి లాస్ట్ స్టెప్ ఇన్ ద సెన్స్ స్టెప్ 7. లాస్ట్ స్టెప్ అంటే ఇక్కడ 7 స్టెప్
నెంబర్ 7. మీరు ఫాలో అయ్యేదాన్ని బట్టి స్టెప్స్ ఎన్నైనా రావచ్చు, బట్ నేను ఒక ఆర్డర్లో ఉండటానికి మీకు లాస్ట్ స్టెప్ అని చెప్తున్నా. ఇక్కడ వెరిఫై ఆల్ ది లిస్ట్ ఆఫ్ డేటా ఫైల్స్ అండ్ control files and redo log files which are matched with database files list. అంటే మనకు డేటాబేస్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కాపీ అయినా లేదా చెక్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ లైక్ ఏ క్రాస్ చెకింగ్. సో వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, దెన్ again start the database. Now how to start the database? First you need to connect to the SQL Plus. For that reason you need to give dot space or env. It will ask for the database name. Give the database name which is available for the copy. Then connect with small letters SQL plus sys as sysdba. It will give prompt, command prompt like SQL greater than, and shutdown mode లో ఉంటుంది కాబట్టి ఇక్కడ connected to ideal instance అని వచ్చింది. ఐడియల్ అంటే ఆఫ్లో ఉన్నట్లు లెక్క. ఇక్కడ మీరు ఏం చేస్తారు, స్టార్ట్అప్ అని ఇస్తారు. కమాండ్ స్టార్ట్అప్ ఇచ్చి ఎంటర్ కొడతారు. టైప్ కమాండ్ స్టార్ట్అప్ అండ్ ప్రెస్ ఎంటర్. టైప్ కమాండ్ స్టార్ట్అప్ అండ్ press enter. Now it will start the database. Once the database started, once database enter db db started, then verify listener status listener status and read write mode, db open mode and connectivity. Everything is okay. Then send mail to application team about activity completion గురించి అప్లికేషన్ టీమ్కి మెయిల్ పెట్టాలి. ఆ తర్వాత we can ask them for validation. అంటే వాళ్ళకు కూడా అంతా డేటాబేస్ కనెక్ట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోమని మనం మెయిల్లో అడుగుతాం. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్, దెన్ విల్ క్లోజ్ ద టాస్క్. ఇది స్టెప్స్ వైజ్గా రియల్ టైంలో ఫాలో చేసే పద్ధతి. ఇవన్నీ స్టెప్స్. ఇప్పుడు మనం రియల్ టైం యాక్టివిటీ చేసేదానికి సేమ్ ప్రాసెస్ స్టెప్స్ ఫాలో అవుదాం. ఓకే క్యాట్ ఓకే ఇవన్నీ స్టెప్స్ అన్నమాట. ఓకే సో ఫస్ట్, so whenever you connected to server, database server, first your duty to verify the status of databases ps-f pipe pmon. So now there is no database is running. ఇక్కడ ఎటువంటి డేటాబేస్ రన్నింగ్ లో లేదు. సో now you can identify which database is there. Then you need to check with cat etc vara tab. ఈ vara tab లో చెక్ చేస్తే డేటాబేస్ నేమ్ కనపడింది. ఇక్కడ orcl is the database name. ఇది వర్షన్ వచ్చేసి 12.2.0. సో ఇప్పుడు 12.2.0 ఉన్నా 11 ఉన్నా 19c ఉన్నా ఏదున్నా కూడా మనకి యాక్టివిటీ ఒకటే, వర్షన్ మారిద్ది తప్పితే ప్రాసెస్ స్టెప్స్ అన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. సో ఇప్పుడు నేను డాట్ స్పేస్ వరాయి డేటాబేస్ నేమ్ ఓఆర్సిఎల్. నౌ కమాండ్ SQL plus sys as sysdba. ఇది ఐడియల్ అని చెప్పాను కదా, కనెక్టెడ్ టు అన్ ఐడియల్ ఇన్స్టెన్స్. ఇక్కడ మీరు ఏం చేయాలి, స్టార్ట్అప్ ఇవ్వాలి. అంటే నా దగ్గర ఇక్కడ డేటాబేస్ రన్నింగ్లో లేదు కాబట్టి ఫస్ట్
డేటాబేస్ ఆన్ చేస్తున్నాను. వన్స్ డేటాబేస్ ఈజ్ అప్ అండ్ రన్నింగ్, దెన్ ఐ విల్ స్టార్ట్ రిమైనింగ్ స్టెప్స్. ఓకే, ఇప్పుడు డేటాబేస్ ఓపెన్ అయింది. ఇప్పుడు డేటాబేస్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? సెలెక్ట్ నేమ్ కామా ఓపెన్ అండర్ స్కోర్ మోడ్ కామా డేటాబేస్ అండర్ స్కోర్ రోల్ ఫ్రమ్ వీడాలర్ డేటాబేస్. ఈ క్వెరీ దాదాపుగా మన రోజులో ఒక 10-15 సార్లు ఉపయోగిస్తాం. ఏ డేటాబేస్ చెక్ చేయాలన్నా కమాండ్ ప్రాంప్ట్లో చెక్ చేయాలి కాబట్టి ఇవి క్వెరీస్ రన్ చేస్తాం. డేటాబేస్ నేమ్ ఓఆర్సిఎల్ రీడ్ రైట్ మోడ్లో ఉంది, ప్రైమరీ. ఇప్పుడు డేటా ఫైల్స్ తెలుసుకోవాలి. చెక్ ద లిస్ట్ ఆఫ్ డేటా ఫైల్స్. సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ వీడాలర్ డేటా ఫైల్. ఈ మొత్తం డేటా ఫైల్స్ వచ్చేసి మనకి 4 ఉన్నాయి. వాటిలో సిస్టమ్, సిసాక్స్ అండ్ యూజర్స్. అంటే డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత ఎటువంటిది మనం వర్క్ చేయలేదు దీని మీద, జస్ట్ ఎంటీ డేటాబేస్ ఇది. దిస్ ఈజ్ లైక్ ఎంటీ డేటాబేస్. రియల్ టైంలో మీకు 100 ఫైల్స్ ఉండొచ్చు, లేదా 90, మేబీ 50 ఫైల్స్ ఉండొచ్చు, 10 ఫైల్స్ ఉండొచ్చు, మోర్ దెన్ డిఫాల్ట్. ఇవి డిఫాల్ట్ అనమాట. ఇంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు మీకు. అలాగే సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ వీడాలర్ కంట్రోల్ ఫైల్. ఓకే, కంట్రోల్ ఫైల్స్ 2 ఉన్నాయి, control01, control02. నెక్స్ట్ సెలెక్ట్ మెంబర్ ఫ్రమ్ వీడాలర్ లాగ్ ఫైల్. ఇక్కడ మీకు డిఫాల్ట్గా రెడీ లాగ్ ఫైల్స్ 3 ఉంటాయి. యాక్టివ్, ఇన్యాక్టివ్, కరెంట్. యాక్టివ్, ఇన్యాక్టివ్, కరెంట్ ఈ 3 సైక్లిక్ మేనర్లో రన్ అవుతుంటుంది కాబట్టి యాక్టివ్కి ఒకటి, ఇన్యాక్టివ్కి ఒకటి, కరెంట్కి ఒకటి. అట్లాగా వీటి యొక్క స్టేటస్ ఎవ్రీ సైకిల్కి మారిపోతూ ఉంటాయి. ఒకసారి ఇది యాక్టివ్లో ఉంటే రెండోసారి ఇది యాక్టివ్లో ఉంటుంది, ఇంకోసారి ఇది యాక్టివ్లో ఉంటుంది. అంటే వీటి యొక్క రోల్స్ స్విచ్ అవుతూ ఉంటాయి. బట్ బై డిఫాల్ట్గా 3 రీడ్ లాగ్ ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు వీటిలో మనకు అన్నీ ఏం చెప్పాను? లొకేషన్స్ గుర్తుపెట్టుకోమని చెప్పి. అంటే ఇది మొత్తం కూడా లొకేషన్ అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ పాత్. ఇది మొత్తం కూడా లొకేషన్, దిస్ ఈజ్ కాల్డ్ పాత్. ఇదంతా కూడా లొకేషన్, దిస్ ఈజ్ కాల్డ్ పాత్. సో దిస్ ఈజ్ లైక్ ఏ పాత్, కంప్లీట్ పాత్. ఇప్పుడు మనం ఈ 3 లొకేషన్స్ తెలుసుకున్నాం కాబట్టి తర్వాత స్పేస్ ఎంత ఉందో చెక్ చేయాలి. ఇక్కడ స్పేస్ కంటే ముందు నేను డేటాబేస్ని షట్ డౌన్ చేస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ నాకు ఎక్కడేమో నేను తెలిసిపోయింది కాబట్టి. దెన్ ఐ విల్ షట్ డౌన్ ది డేటాబేస్. షట్ డౌన్ డేటాబేస్ ఇమీడియట్. ఈ పాత్లోకి వెళ్ళి మనం డేటాబేస్ వరా డేటా, అంటే యూజర్ ఓన్ యాప్, ఒరాకిల్, వరా డేటా, ఓఆర్సిఎల్ ఈ ఫోల్డర్లో ఇక్కడ చెక్ చేస్తే మనకు డేటా తెలిసిపోయింది ఎక్కడ ఎంత ఉంది. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయి ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి? హౌ టు ఐ ఎంటర్ టు ద డైరెక్టరీ సిడి స్పేస్ పాత్ కంప్లీట్గా ఇవ్వాలి. నౌ వెరిఫై. ఎక్కడున్నావు నువ్వు? పీడబ్ల్యూడి ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇట్ విల్ డిస్ప్లే ద పాత్, కంప్లీట్ పాత్, యూజర్ ఓన్ యాప్, ఒరాకిల్, వరా డేటా, ఓఆర్సిఎల్. సో నౌ లిస్ట్ ఏమేమి నేను చెక్ చేసుకోవాలంటే ఎల్ఎస్ఎఫ్, ఎల్ఆర్టీహెచ్ ఇక్కడ మొత్తం ఉన్నాయి చూడండి. రెడ్ లాగ్ ఫైల్స్, డేటా ఫైల్స్ అండ్ టెంప్ ఫైల్ ఆల్సో. సో ఆల్ డేటాబేస్ ఫైల్స్, కంట్రోల్ ఫైల్స్, రెడ్ లాగ్ ఫైల్స్ 3 డేటా ఫైల్స్. డేటా ఫైల్స్ అంటే ఇవి యూజర్స్ అండ్ సిసాక్స్ సిస్టమ్. రెడ్ లాగ్ ఫైల్స్ అంటే read1, read2, read3. అండ్ కంట్రోల్ ఫైల్స్ control01, control02, టెంప్ ఫైల్ temp01. సో ఇవి ఎంత సైజ్ అనేది చెక్ చేసుకోవాలంటే du స్పేస్ -sh. du అంటే డిస్క్ యూటిలైజేషన్, sh అంటే సమ్మరీ, s అంటే సమ్మరీ, h అంటే హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్, sm అంటే మెమరీ ఎంబీలో వచ్చింది. అది 2 GB ఇట్లా చూపించింది. అది రౌండ్ ఫిగర్ కాకుండా 1967 ఎంబీ ఉంది డేటా మొత్తం. ఇక్కడ సమ్మరీలో అయితే 2 GB లా చూపించింది. ఓకే, ఇప్పుడు నాకు డేటాబేస్ మొత్తం కూడా 2 GB అంత సైజు. ఇప్పుడు నాకు ఎక్కడ ఖాళీ ఉంది చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలి? హౌ టు ఐ వెరిఫై df స్పేస్ -h. ఇక్కడ మౌంట్ పాయింట్ ఖాళీ అనేది ఇక్కడ ఇది
ఐ హ్యావ్ 52 GB అవైలబుల్. నాకు కావాల్సింది ఎంత 2A కాబట్టి నో ప్రాబ్లం. సో నౌ ఐ విల్ క్రియేట్ ఎ డైరెక్టరీ. సో టు క్రియేట్ ఎ డైరెక్టరీ, mk make డైరెక్టరీ mkdir -p u01లో cold backup underscore 21st March 2025. ఇక్కడ ఏం చెప్తుంది? కెనాట్ క్రియేట్, పర్మిషన్ డినైడ్. ఇక్కడ క్రియేట్ చేయలేవు అని చెప్తుంది. అప్పుడు మనం ఏం చేద్దాం? u01లోకి వెళ్దాం. సపరేట్గా లోపలికి వెళ్ళి u01 ఇక్కడ వెరిఫై చేద్దాం. lsf1lrth ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు మనం. mkdir ఇది కాపీ చేస్తాను నేను. కెనాట్ క్రియేట్ డైరెక్టరీ, పర్మిషన్ డినైడ్. ఓకే, ఒరాకిల్ యూజర్కి క్రియేట్ చేసేదానికి లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే రూట్ యూజర్ కనెక్ట్ అవ్వాలి. రూట్ యూజర్ కనెక్ట్ అయ్యి, లేదు రియల్ టైంలో అయితే ఇది డైరెక్టరీ కంపల్సరీగా మీకు కావాలనుకుంటే లైనక్స్ టీమ్కి మెయిల్ పెట్టి వాళ్ళ తర్వాత క్రియేట్ చేయించాలి. లేదు ఆల్రెడీ మనకి యాక్సెస్ ఉంటే ఈ mkdir కమాండ్ పనిచేస్తే మనం ఇలా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం రెండిట్లో మనమే కాబట్టి నేను వేరే విండో ఒకటి తీసుకుంటాను. దాంట్లో రూట్ యూజర్ కనెక్ట్ అవుతా. దీన్ని డూప్లికేట్ చేసి సెషన్ డూప్లికేట్ రూట్ యూజర్ సో ఇప్పుడు mkdir -p u01 cold backup ch-on-r oracle install and backup directory pair. So directory name chmod -r775 and that path. ఓకే, సో రూట్ యూజర్లో నేనేమేం కనెక్ట్ అయ్యేదానికి చెప్తాను ఒక నిమిషం. సో ఇక్కడ మన రూట్ యూజర్ కనెక్ట్ అయ్యి ఏమేమి స్టెప్స్ చేసామనేది ఇక్కడ నేను పేస్ట్ చేస్తా. సో వాట్ ఆర్ ది స్టెప్స్ యూ హ్యావ్ డన్ టు మేక్ ఏ డైరెక్టరీ mkdir ఫ్రమ్ రూట్ యూజర్. ఓకే, ఎస్. ఇక్కడ మనం ఒక సర్వర్ కనెక్ట్ అయిన తర్వాత సేమ్ వేరే విండో తీసుకున్నాను. ఆ విండోలో ఏం చేశారంటే లాగిన్ యాజ్ అనగానే రూట్ యూజర్ కొట్టాను, పాస్వర్డ్ కొట్టా. ఆ తర్వాత ఇది కమాండ్ mkdir -p u01 cold backup underscore 21 March instead of 2025 I have given I guess 2025 ఇద్దాంలే కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో లెట్ మీ give this 25. What happens? Okay, next 25 నీటిలో 25. ఓకే, సో 2025 ఇలా ఇచ్చేసి సిహెచ్ ఓనర్షిప్ ఒరాకిల్ ఓఇన్స్టాల్ గ్రూప్. ఒరాకిల్ అనే యూజర్, ఓఇన్స్టాల్ అనేది ఒక గ్రూపు. ఈ ఒరాకిల్ ఓఇన్స్టాల్కి పర్మిషన్స్ ఇవ్వాలి ఈ బ్యాకప్ ఫోల్డర్ మీద. తర్వాత 775 అంటే దీంట్లో ఉన్న వాటిని కాపీ చేసుకోవడానికి, డిలీట్ చేయడానికి పర్మిషన్ అనమాట. సో దెన్ దీస్ ఆర్ ది స్టెప్స్ ఐ హ్యావ్ డన్. ఓకే, అది రిటర్న్కి కుదరదంట. మనం ఏం చేద్దామంటే ఇలా పెట్టేద్దాం. సో ఇప్పుడు u01 ఓకే,
ఒకసారి చూద్దాం. ఓకే, ఇది క్లియర్ చేస్తున్నా, పేజ్ పైకి తీసుకెళ్తున్నా. ఓకే, సో ఇప్పుడు వెరిఫై చేద్దాం. డైరెక్టరీ కోల్డ్ బ్యాకప్ అండర్ స్కోర్ 21 మార్చ్ 2025. సో ఇప్పుడు మనకి డైరెక్టరీ క్రియేట్ అయింది. ఈ డైరెక్టరీలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? సిడి స్పేస్ ఇచ్చి కోల్డ్ బ్యాకప్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ వెరిఫై చేస్తే మనకేంది? ఫైల్స్ ఏమీ లేవు, 0. ఇది ఫోల్డర్. ఎక్కడున్న మనం పీడబ్ల్యూడి కొడితే తెలిసిపోయింది, U01 కోల్డ్ బ్యాకప్ అండర్ స్కోర్ 21 మార్చ్ 2025. సో హౌ యూ ఆర్ గోయింగ్ టు చెక్ which location you have? That means with the help of pwd command. How you verify the list? ls-lrth, or you can use ls-l also, no problem. So now need to perform copy. సో కాపీ పెర్ఫామ్ చేయాలంటే ఫస్ట్ డేటా ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళాలి, మన లొకేషన్కి. సిడి U01 యాప్ ఒరాకిల్, తర్వాత వరా డేటా, డేటాబేస్ నేమ్ వార్సెల్. ఇక్కడ ఈ లొకేషన్లో మనకి ఫైల్స్ ఉన్నాయి. మన డెస్టినేషన్ వచ్చేసి ఇది. దిస్ ఈజ్ ద డెస్టినేషన్. ఇక్కడికి మనం ఈ కోల్డ్ బ్యాకప్లోకి మనం ఫైల్స్ పంపించాలి. సోర్స్ వచ్చేసి ఇది. సోర్స్ అంటే ఏంది? ఎక్కడైతే ఫైల్స్ ఉన్నాయో వాటిని సోర్స్ అంటాము. మనం ఎక్కడికైతే కాపీ చేసుకోవాలో దాన్ని డెస్టినేషన్ అంటాం. సో వేర్ వీ హ్యావ్ ద ఫైల్స్, రిక్వైర్డ్ ఫైల్స్, దట్ ఈస్ కాల్డ్ సోర్స్, అండ్ వేర్ వీ నీడ్ టు కాపీ ద ఫైల్స్, దట్ ఈస్ కాల్డ్ డెస్టినేషన్. నౌ డేటా ఫైల్స్ మొత్తం కూడా కాపీ అవ్వాలంటే సిపి స్పేస్ ఇచ్చి లొకేషన్ ఆఫ్ డేటా ఫైల్స్ అన్నాం. లొకేషన్ ఆఫ్ డేటా ఫైల్స్ అంటే ఏంది? ఇది మొత్తం కూడా ఆల్రెడీ అదే లొకేషన్లో ఉన్నాం మనం ఇక్కడ. కాబట్టి నేను ఇది మళ్ళీ టైప్ చేయట్లా ప్రతిసారి, ఎందుకంటే నేను ప్రజెంట్ ఈ లొకేషన్లోనే ఉన్నా కాబట్టి జస్ట్ ఐ విల్ గివ్ డేటా ఫైల్స్ లిస్ట్. సిస్టమ్ డేటా ఫైల్ 1 స్పేస్ ఇచ్చా, 2 స్పేస్ ఇచ్చా, తర్వాత అన్ను టేబుల్ స్పేస్ ఇచ్చా, తర్వాత టెంప్ ఫైల్ స్పేస్ ఇచ్చా. డివిఎఫ్తో ఉన్నాయి మొత్తం చేశాను, కంప్లీట్ చేశా. 1 2 3 4 5, 1 2 3 4 5. సో ఇప్పుడు -d అంటే డెస్టినేషన్. ఈ డెస్టినేషన్ పాత్ ఇవ్వాలి. డెస్టినేషన్ పాత్ ఇవ్వాలంటే U01 కోల్డ్ బ్యాకప్ ఇచ్చిన తర్వాత -v అంటే ఏది ఎప్పుడు కాపీ అవుతుంది అనేది తెలుసుకోవడానికి -v కొట్టేసి ఎంటర్ కొడతాం. ఎంటర్ కొడితే అది సిస్టమ్ ఫైల్ కాపీ చేస్తుంది. తర్వాత సిస్సాక్స్, తర్వాత అయిపోయింది, కాపీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడేంది? డేటా ఫైల్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ కంట్రోల్ ఫైల్స్ చూద్దాం. సిపి కంట్రోల్ ఫైల్ స్పేస్ మళ్ళీ డెస్టినేషన్. అన్నిటికీ ఒకటే డెస్టినేషన్ పాత్ మాత్రం ఇదే. మన బ్యాకప్ ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడికే రావాలి. కంట్రోల్ ఫైల్స్, 2 కంట్రోల్ ఫైల్స్ కాపీ అయిపోయాయి. నెక్స్ట్ సిపి రీడ్ లాగ్ ఫైల్స్, రీడ్ లాగ్ ఫైల్ 1, రీడ్ లాగ్ ఫైల్ 2, రీడ్ లాగ్ ఫైల్ 3, -d డెస్టినేషన్ కామన్, అన్నిటికీ ఒకటే ఫోల్డర్లో కాపీ చేస్తున్నాం మనం. -v ఓకే. సో ఈ విధంగా కాపీ అవుద్ది. రియల్ టైంలో మీకు గంట పట్టొచ్చు, 2 గంటలు పట్టొచ్చు, 3 గంటలు పట్టొచ్చు. డిపెండ్స్ అపాన్ సైజ్ ఆఫ్ ద డేటాబేస్. ఇది 2GB కాబట్టి వెంటనే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ ఫైల్స్ మొత్తం అక్కడ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఉన్నాయో చెక్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి నేను అక్కడికి వెళ్ళిపోవాలి. U01 కోల్డ్ బ్యాకప్ ఫోల్డర్లోకి వెళ్ళాలి. దట్ మీన్స్ ఐ చేంజ్డ్ విత్ సిడి, దెన్ pwd, దెన్ వెరిఫై. సో వెరిఫై చేస్తే నాకు మొత్తం చూడండి, సిసాక్స్, సిస్టమ్, అండు, యూజర్స్, టెంప్, కంట్రోల్, రీడు మొత్తం వచ్చేసినాయి. స్పేస్ వెరిఫై చేయాలి, డియూ స్పేస్ -2GB. అలా కాకుండా మెమరీ ఎంబీలో రావాలంటే డియూ స్పేస్ -SM 1968. పెద్ద 1 MB పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. ఇది వచ్చేసి కంప్లీట్గా డేటాబేస్ అంతా కూడా కాపీ చేసాం. నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ కోల్డ్ బ్యాకప్ యాక్టివిటీ. కోల్డ్ బ్యాకప్ యాక్టివిటీ అని పెడతా సింపుల్గా, స్పెల్లింగ్ యాక్టివిటీ సరిపోవట్లేదే. సరే, ఇది కంప్లీట్ అయినాక నేనేం చేయమని చెప్పాను? డేటాబేస్ ఆన్ చేయమని చెప్పా. ఫైనల్గా కంప్లీట్గా ఆన్ అయిన తర్వాత చెక్ చేయాలి.
డేటాబేస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలి. హౌ టు కనెక్ట్ డాట్ స్పేస్ ఫర్ INV database name, then SQL plus CCS/DBA, then give the command startup. Database start అయిన తర్వాత once database started, then verify select name comma open underscore mode comma database underscore role from $database. Spelling mistake, select. ఓకే, రీడ్ రైట్ మోడ్లో ఉంది. ఎగ్జిట్ అయిపోయి లిజనర్ స్టేటస్ చెక్ చేయమని చెప్పా కదా, LSNRCTL స్టేటస్. లిజనర్ స్టాప్లో ఉంది, ఇది కంపల్సరీగా ఆన్ చేయాలి. లిజనర్ స్టార్ట్, ఎందుకంటే ఇది ఉంటేనే అప్లికేషన్ కనెక్ట్ అవుద్ది. డేటాబేస్ ఆన్లో ఉన్నా కూడా అప్లికేషన్ అవుట్ సైడ్ కనెక్షన్స్ విల్ నాట్ బి అలౌడ్ వితౌట్ లిజనర్ స్టేటస్. స్టాప్లో ఉంటే కంపల్సరీగా లిజనర్ అనేది ఆన్ అవ్వదు. దెన్ వెరిఫై లిజనర్. నౌ listener is successfully up and running. After these steps, you need to inform application team. Hi application team, we have completed the cold backup activity. Kindly validate from your end and let us know if any connectivity issues. We will there help to you. అని చెప్పేసి ఒక మెసేజ్ చేస్తాము మెయిల్లో, కన్ఫర్మేషన్ మెయిల్. సో దెన్ DB cold backup activity is completed. So this is the way how you need to perform the cold backup. I will summarize the steps completely. So now how you are going to perform a cold backup. First cold backup request రాగానే మనం సర్వర్లో డేటాబేస్ యొక్క సైజ్ ఎంత, ఆ సైజుకి కావాల్సినటువంటి ఫ్రీ స్పేస్ NAS మౌంట్ పాయింట్లో కానీ లోకల్ మౌంట్ పాయింట్లో కానీ ఫ్రీ స్పేస్ ఉందా లేదా వెరిఫై చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ టేక్ ఏ డౌన్ టైం, అప్రూవ్డ్ డౌన్ టైం. ఎంత టైం అయితే అంత, 1 అవర్ పట్టిద్ది అనుకుంటే 1 అవర్, లేదా బఫర్ టైం పెట్టుకొని 2 అవర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ కోల్డ్ బ్యాకప్ చేయాలంటే డౌన్ టైం ఖచ్చితంగా కావాలి. ఆ డౌన్ టైంలోనే అప్లికేషన్ అంతా డౌన్ అయిపోయింది, మనం డేటాబేస్ షట్ డౌన్ చేసుకొని కాపీ చేస్తాం. ఆఫ్టర్ దట్ డౌన్ టైం అప్రూవల్ ఉన్న తర్వాత నౌ వెరిఫై డేటాబేస్ లొకేషన్స్, డేటా ఫైల్స్, కంట్రోల్ ఫైల్స్, read log files. Then create a backup directory, then copy the files into that backup directory. Again start up the database and start the listener and inform the application team for the validation purpose. So these are the steps we need to perform.